చాలు చాలు. త్వరగా కానివ్వండి, అవతల భీముడు బండి తెచ్చేస్తున్నాడు. అయిపోయింది వదినా. స్వామివారికి మీ ఇంటి నుంచి రావాల్సిన పట్టుబట్టలు వచ్చేస్తే కార్యక్రమం మొదలవుతుందండి. అదే జనాల చేత నిన్ను అవమానిస్తా, నీ పరువు మర్యాదలు మంట గలిపిస్తా. ఎక్కడా లేని విధంగా ఈ ఊళ్ళో వాళ్ళు ధర్మరాజు ఉత్సవాలు చేస్తున్నారంటే ఈ ఊరి జనం చాలా మంచి వాళ్ళు ఉంటారమ్మా. ఈ గుడికి చాలా పవరుందంట్రా. మన మనసులో ఏది కోరుకుంటే అది టక్కీమని నెరవేరిపోతుందట. ఎక్కువ కోరికలు కోరి దేవుణ్ణి ఇబ్బంది పెట్టకూడదమ్మా. ఇప్పుడు నీకేం తక్కువైందని ఇంకా కోరికలు కోరుతావు? మంచి భర్త కావాలని కోరుకున్నావు, ఇచ్చాడు. మంచి సంతానం కావాలని కోరుకున్నావు, ఇచ్చాడు. కొడుకు బాగా చదువుకోవాలని కోరుకున్నావు, ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశాడు. కొడుక్కి మంచి ఉద్యోగం రావాలని కోరుకున్నావు, వచ్చింది. కానీ వీడు ఉద్యోగం చెయ్యను, వ్యవసాయం మీదే పిహెచ్డీ చేసి డాక్టరేట్ చేస్తాను అన్నాడు. చేస్తున్నాడు. నేను ఇప్పుడే సంపాదించి ఇంటిని పోషించేయాలన్న అవసరం లేదు కదమ్మా. నాన్న బాగానే సంపాదించాడు కదమ్మా. మంచి మంచి నగలు కావాలని కోరుకున్నావు, చేయించుకున్నావు. ఖరీదైన చీరలు కావాలని కోరుకున్నావు, కొనుక్కున్నావు. సొంత ఇల్లు కావాలని కూడా కోరుకున్నావు, అది కూడా కట్టుకున్నావు. ఇంకా ఏం కావాలమ్మా? ఏం కోరుకుంటావు? మంచి కోడలు రావాలని కోరుకుంటాన్రా. అమ్మా, ఈ దేవుడు ఏది కోరుకుంటే అది నెరవేరుస్తాడమ్మా. ఖచ్చితంగా. ఇద్దరూ రెండు విరుద్ధమైన కోరికలు కోరుకుంటే? అర్థం కాలేదురా. అదేనమ్మా, నువ్వు నీకు మంచి కోడలు రావాలని, నేను అసలు పెళ్ళే చేసుకోనని కోరుకుంటే ఆ దేవుడు కన్ఫ్యూజ్ అయిపోతాడు కదా. అప్పుడేం చేస్తాడా అని. అప్పుడు ఆ దేవుడు మూడో ఓటును కూడా తీసుకుంటాడ్రా. అంటే అదే మీ నాన్న ఓటు. ఆ, మీ నాన్న కూడా నీ పెళ్లి వెంటనే అవ్వాలని కోరుకుంటే మెజారిటీతో మమ్మల్నే గెలిపిస్తాడు. నాన్న, ఆ. నీ ఓటు నాకే వేయాలి. అప్పుడే పెళ్లి చేసుకుని ఏం సాధిస్తాను నాన్న? నేను చెయ్యాలనుకున్నది చాలా ఉంది. ప్లీజ్ నాన్న. అలాగే లేరా, అలాగే చేద్దాం. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పద. ఆ? ఏంటండి మీరు కూడా వాడి వైపే మాట్లాడతారు? వాడు మనసు మార్చుకుని పెళ్లి కొప్పుకోవాలని కదా మనం ఈ గుడికొచ్చాం. ఊరికి అలా అన్నాను లేవే, నువ్వు గట్టిగా మొక్కు. అసలు ఈ ప్లేస్ చాలా పవర్ఫుల్, విచిత్రాలు జరుగుతాయి అన్నావు కదా. ఏమో వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చి నీ కొడుకు ఈ గుళ్ళోనే జంటను వెతుక్కుంటాడేమో. మనం వెళ్ళేటప్పుడు కోడల పిల్లతోనే వెళ్తామేమో. రేయ్ సత్యపండు, అయ్యగారు, బాజా భజంత్రులు వాళ్ళు ఇంకా రాలేదు. కబురంపావా? వీడు ఇలా చెప్పేసరికి వాళ్ళకి ఆలస్యం ఏంటిది నాన్నగారు. రేయ్ తొందరగా వెళ్ళి తీసుకురా, వెళ్ళు.
అబ్బబ్బబ్బబ్బా అద్దరిపోయావమ్మా. నువ్వు అలా నడిచేస్తుంటే బెజవాడ కనకదుర్గమ్మే నడిచొచ్చినట్టుందనుకో. అమ్మా, నువ్వు అతిశయోక్తి అనుకోకపోతే ఒక మాట చెప్పునా? చెప్పు తల్లి. నీ కొప్పులోని పువ్వులు ఏమంటున్నాయో తెలుసా? ఏమంటున్నాయి? నీ కొప్పులో ఉంటేనే వాటికి అందం అంటున్నాయి. ఓహో. నీ చేతికుంటేనే నిండుతనం వస్తుందని నీ గాజులంటున్నాయి. అబ్బో. నీ కాళ్లకుంటేనే సవ్వడి చేయాలనిపిస్తుందని మువ్వలంటున్నాయి. లహరి, నీకేం కావాలమ్మా? అదేంటమ్మా అలానేసో? అమ్మని అమాంతంగా ఆకాశానికి ఎత్తేస్తుంటే అనుమానం వచ్చిందిలే. అడగకుండానే అన్ని కాళ్ళ దగ్గరికి తెచ్చి మా మంచి అమ్మని బురిడి కొడతానా? ఇదిగో, మళ్ళీ పొగుడుతున్నానని అనుకోవద్దు. ఫైనల్ గా ఒక్క మాట. ఏంటో? మనిద్దరూ నడిచి వెళ్తుంటే తల్లి కూతుళ్ళు అనుకోరు, మరి అక్క చెల్లెలు అనుకుంటారు. ఏయ్. అమ్మా, నిజమమ్మా. నా బంగారు తల్లి, నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. నాకన్నీ ఉన్నాయమ్మా, కానీ ఊహ తెలిసినప్పటినుంచి నాకు అమ్మా అని పిలిచే అదృష్టం దక్కింది, కానీ నాన్న... ఇంకాపమ్మా. ఈ ఇంట్లో పువ్వుల్లాంటి నీ నవ్వులు కనిపించాలి, ముత్యాల్లాంటి నీ మాటలు వినిపించాలి. ఆ మాటల్లో ఈ ఒక్క మాట తప్ప. అది కాదమ్మా. లహరి, పగతో అగ్ని పర్వతంలా రగిలిపోయే ఈ మనసుని నీ ప్రేమే నీరై ఆ మంటల్ని చల్లార్చుతుంది. దయచేసి గతాన్ని గుర్తు చెయ్యొద్దమ్మా. అమ్మా, అమ్మా, అనవసరంగా అమ్మ మనసుని బాధ పెట్టినట్టున్నాను. దండాలమ్మా. ఏంట్రామయ్యా ఇలా వచ్చావు? దేవుని నమ్ముకుంటే వరాలు దొరుకుతాయి లేదని, భద్రావతమ్మను నమ్ముకుంటే అవసరానికి డబ్బులు దొరుకుతాయని నా లాంటి వాళ్ళు నీ దగ్గరకు వస్తారు తల్లి. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఈ భద్రావతి ప్రాణాలైనా పెడుతుంది. ఎంత కావాలి? 10 ఏళ్ళు కావాలమ్మా. మొన్ననే కదా 10,000 తీసుకెళ్ళావు, మళ్ళీ ఇప్పుడెందుకు? పురుగుల మందు కొట్టడానికమ్మా. మందు నువ్వు కొడుతున్నావా, పురుగులకు కొడుతున్నావా? ఎంత మాటమ్మా. చూడరామయ్యా, మందు పురుగులకు కొడితే చేతికి పంటొస్తుంది, నీ భార్యా బిడ్డల ఆకలి తీరుతుంది. అదే నువ్వు కొడితే నీకు రోగం వస్తుంది, నీ భార్యా బిడ్డల్ని అనాథల్ని చేసి రోడ్డున పడేస్తుంది. అమ్మ తోడమ్మా, అలాంటి పాపిష్టి పని చేయనమ్మా. సరే, ఇదిగో రామయ్య, ధర్మాత్మరాలు అమ్మా. వీటి మీద ఒక సంతకం పెట్టు. ఏం కాగితాలమ్మా ఇవి? ఇవి కాగితాలు కాదు రామయ్య, నమ్మకాలు. ఇంతకు ముందు ఇలాంటివి లేవు కదమ్మా. రామయ్య, డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. ఒకసారిస్తే ధర్మం, రెండోసారిస్తే సాయం, మూడోసారిస్తే వ్యాపారం. ఇదిద్దరికీ మంచిది, సంతకం పెట్టు. ఏలిముద్రమ్మా. ఏదైనా పర్వాలేదు. వస్తానమ్మా. ఈసారైనా మంచి మందులు కొట్టు. ఈ మధ్య మందులు, మనుషులు అన్నీ డూప్లికేట్ అయిపోతున్నాయి. అలాగేనమ్మా. దండాలమ్మా. అమ్మా, వాడికున్న ఎకరం పొలానికి ఇంతప్పు తీసుకుంటున్నాడు కదా, నీ అప్పెప్పుడు తీరుస్తాడు? కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు? అది వాడి కర్మం, ఇది నా ధర్మం. నీకు 10,000 కనిపిస్తోంది, నాకు 10 లక్షల పొలం కనిపిస్తోంది. పాపం కదమ్మా. మనం పాపం అంటే వాళ్ళు మనల్ని పాపాత్ములంటారమ్మా. అది కదమ్మా.
చూడమ్మా, ఒకప్పుడు నేను కూడా దయాదాక్షణ్యాలు పాపపుణ్యాల గురించి ఆలోచించేదాన్ని. అలాంటివన్నీ ఇప్పుడు నాలో ఆవిరైపోయాయి. ఎందుకలా మారిపోయావు? మనసుకి దెబ్బ తగిలినప్పుడు మనిషి మారిపోతాడమ్మా, బండరాయిలా మారిపోతాడు. నా మనసు ఇలా మారిపోవడానికి కారణం ఆ రఘురాం. ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక శత్రువు వాడే. నా శత్రువు సర్వనాశనమైనప్పుడే నా మనసు మారుతుంది. ఊరంతా దేవుడని కొలిచే రఘురాం గారు నీకు శత్రువెలా అయ్యారమ్మా? మేఘం వచ్చినప్పుడే వర్షం వస్తుంది, సమయం వచ్చినప్పుడే నిజం తెలుస్తుంది. గుడికి టైం అవుతోంది. ఇవి లోపల పెట్టి, లోపల పట్టు వస్త్రాలు పెట్టాను, వెళ్ళి తీసుకురా. అవన్నీ రఘురాం గారి ఇంటి నుంచి రావడం ఆనవాయితీ కదమ్మా? అదేమన్నా శిలాశాసనమా? ఈసారి నేనిచ్చే పట్టు వస్త్రాలతో దేవుడికి అలంకరణ జరగడం చూసి వాడు అవమానంతో తల దించుకోవాలి, నేను గర్వంతో తలెత్తుకోవాలి. అది జరిగే పనేనా? జరిపిస్తాను. ఈ భద్రావతి అనుకున్నది ఖచ్చితంగా జరిపిస్తుంది. ఎలా జరిపిస్తానో చూద్దుగాని పద. నా పేరు రాజు, బుల్లి రాజు. ఈ ఊరికి మనమే ఏకైక రాజు. అందగాన్ని కూడా. ఒకడికి నేనెదురెళ్ళినా వాడికే ప్రాబ్లం, ఒకడు నాకెదురొచ్చినా వాడికే ప్రాబ్లం. అదన్నమాట మ్యాటర్. నా పేరు గాలి హనుమంతు. దాని ముద్దుగా అందరూ గాలిగే అని పిలుస్తారు. మా బుల్రాజుకి నేను ప్రేసేసింది. బుల్రాజు మీద రాయేస్తే దేని మీదో రాయేసినట్టు ఉంటుందని అంటారు. ఏదో జనాల అభిమానం. సరేజా దొంగ సచ్చినోడా. థ్యాంక్ యూ. ఈనాటి కథ సుభద్ర అర్జునుల కళ్యాణ సత్కథ. సుభద్ర యొక్క అందచందాలు ఎంత అపురూపమైనది. యవ్వన సంశ్రిత, రూప పరిపూత, లావణ్య పరిగత, సౌభాగ్య పరివృత, వినయ సంపన్న, సర్వలక్షణ సమన్విత సుభద్ర. ఆమె వయోరూప లావణ్యానికి అర్జునునికి మతిపోయింది. ఆహా, ఏమి లావణ్యం! కనుగీటి చూచెనా కామువేయగుగాక. మనసు పరిమళించెనే, తను పరవశించెనే, నవవసంత గానముతో నీవు నటన చేయగనే. మనసు పరిమళించెనే, తను పరవశించెనే, నవవసంత రాగముతో నీవు చెంత నిలువగనే. మనసు పరిమళించెనే, తను పరవశించెనే. బుల్రాజు బుల్రాజు ఇగో బుల్రాజు బుల్రాజు. ఎక్కడ కూడా వచ్చేసావేంట్రా? నాకు మనశ్శాంతి ఉన్నావా? నువ్వెక్కడికో వెళ్ళిపోయినట్టుకున్నావు. అవునరా, ఇప్పుడు ఆవిడ చెప్తున్న కథలో అర్జునుడు ఎవరో తెలుసా? ఇంకెవరా నువ్వే? మరి వదినెవరు? గాయత్రి. ఏంటి గాయత్రి? గాయత్రి అంటే జడ్జి గారు కూతురా? మరే మా ఈడు జోడు బాగుంటది కదా. వద్దురా బాబు, నీ కళ్ళని గొయ్యి తీసి కప్పెట్టే. యా అదో శివరామరావు సినిమా కథ. అయితే ఇదిగో ఆ అమ్మాయికి ఒక అన్నయ్య ఉంటేనే ప్రాబ్లం. ఇక్కడ ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు, జాగ్రత్త మరి. రేయ్, ఆ, వాళ్ళ అన్నయ్యల గన్నలట్టుకొచ్చినా వాళ్ళు బాబు బాంబు పట్టుకొచ్చినా ఆహా. ఈ బుల్లు రాజు వెనక్కి తగ్గేదే లేదు. ఇక పంచడైలాలు బానే ఉన్నాయి కానీ తేడాలు వస్తే మక్కిలు ఇరిగిపోతాయి. కోహినూరు వజ్రం కావాలంటే ఊరికే దొరకదరా, ఆహా. యుద్ధం చెయ్యాల్సిందే. నీ పట్టుదల నాకు చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయిని ఎలాగైనా లైన్ లో పెడతాను, నా సొంతం చేసుకుంటాను.
ఒకవేళ వదిన మనసులో ఇంకెవరైనా ఉంటే ఆ? అదే ఇంకో అర్జునుడు ఉంటే భారతంలో అర్జునుడు ఒక్కడే, ఆ? ఈ అభిరాజిపాలెంలో గాయత్రి మెల్లో తాలి కట్టే మొగాడు మొనగాడు ఒక్కడే, అది ఈ బుల్లిరాజు ఒక్కడేరా. బుల్రాజు ఆ. బుల్రాజు ఏంట్రా? ఆ కటౌట్ చూసావా? చూశాను. పారం సరుకులాగా ఎంత నిగనగలాడిపోతున్నాడో. అయితే ఆ కలరు ఆ కటింగ్ చూస్తుంటే ఆ, వద్దన్న అమ్మాయిల మీద అడిపోయేలాగా ఉన్నారు. ఆహా. అర్జునుడు అంటే అల్లాగా ఉండాలేమో. యారా నువ్వు నన్ను తిడతావా? అబ్బే నేను తిడతలేదు. ఆ? నువ్వు పూడుతున్నానంతే. రెండు ఒకటేరా పొట్టెక్కో. ఎవడడ్డొచ్చినా సరే గాయత్రి నాదే, గాయత్రి నాదే 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 నాదే. ఇన్నిసార్లు వస్తుంది. మీరు కథ కంటిన్యూ చేసేయండి. ఇంకెప్పుడు వస్తుంది మన గాయత్రి మహాతల్లి? ఈ రోజు గాయత్రి చాలా బిజీగా ఉంటుంది. హీరోయిన్ ని చూడ్డానికి పడిగాపులు కాసినట్టుందే మన పరిస్థితి. సినిమా సువిత్తమామా నీకు, సినిమా సువిత్తమామా, సీను సీనుకి నీతో సిటీ కొట్టితమామా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. దీని బుంగమూతి శుద్ధి నాకు బుంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామా నీకు, సినిమా సువిత మామా, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామా. మామా సినిమా సువిత మామా నీకు, సినిమా సువిత మామా, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామా. ఏయ్, ఈ హీరో ఎవరే? అందమంతా అతనిలోనే ఉందే. అవునే బాబు, చెర్రీని బనీని మిక్స్ చేసినట్టున్నాడే. నాకేదేదో అవుతుందే. అలా నవ్వకురా బాబు, ప్రాణం పోతుంది. చేసుకుంటే ఇలాంటి వాడినే చేసుకోవాలి. నువ్వింకా చేసుకునే దగ్గరే ఉన్నావా? నేను ఆల్రెడీ చేసేసుకున్నా. ఇదొకటి, దీనికి అన్ని కలలోనే అయిపోతాయి. నా వల్ల కాదే, వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేసేస్తా. ఏయ్, ఎక్కడికి ఎగసుకుంటూ వెళ్తున్నావు? వసే, మనం తినే తిండి మీద మన పేరు రాసున్నట్టే కాబోయే వాడి గుండె మీద కూడా మన పేరు రాసుండాలే.